రాష్ట్రంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని జూలై 15న ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశం జరిగింది. ఈహెచ్ఎస్ నిబంధనలు వారం రోజుల్లో విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల జాబితా, చికిత్సల రేట్లను వారం రోజుల్లో ఖరారు చేయనున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచే చందా తీసుకోవాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 1న ఇద్దరి జీతంలో కట్ చేసినట్లయితే ఒకరికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 1,44,000 ఉద్యోగులు, పింఛనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు సుమారు 13 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% చెల్లించనుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఏటా ఉద్యోగులు, పెన్షనర్ల చందా 528 కోట్లు కానుండగా ప్రభుత్వం 528 కోట్ల రూపాయలు ఇవ్వనుంది.